క్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. Praise the Lord andariki. Let us start with a word of prayer. Our gracious Heavenly Father, thank you for this day, Lord. Thank you for guiding us and keeping us safe. This is the day that the Lord has made. Let us rejoice and be glad in it. Lord Father, thank you for giving us this opportunity to come into your presence and to praise you, Lord Father. Lord Father, talk to us through your word, Lord Father. Lord Father, protect us from all the false prophets and their teachings, Lord Father. Lord Father, today what you're talking to us through your word, Lord Father, help us to keep it in our minds and heart, Lord Father. In Jesus' name we pray, amen. Praise the Lord andarki. I thank the Lord God Almighty నాకు ఈ టైం ఇచ్చినందుకు to stand in his presence and to preach his word. I also thank our pastors and our church members. నేను ఇంగ్లీష్ తెలుగు రెండు మిక్స్ చేసి పెడతాను, సో మీ అందరు కంఫర్టబులే కదా దానికి. సో నేను తీసుకున్న టాపిక్ ఏంటనంటే ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ దేర్ టీచింగ్స్. మన స్క్రిప్చర్ రీడింగ్ ఈరోజు వచ్చేసి ఏంటనంటే మార్క్ 13:20-23 కదా. ఎవరైనా చదువుతారా ఒకసారి? ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగుపరిచారు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. సో ఇప్పుడు మనకు బైబిలే చెప్తుంది. సో మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చూద్దాం. దట్ ఈస్ అబౌట్ ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ దేర్ టీచింగ్స్. మనకి దేవుడు ముందే చెప్పాడు ఇట్లా ఫాల్స్ ప్రాఫిట్స్ టీచర్స్ ఇట్లా వస్తారు, వాళ్ళు ఇట్లా ఫాల్స్ టీచింగ్ కూడా చేస్తారు. హీ హాజ్ ఆల్రెడీ వాండర్స్ ఇన్ అడ్వాన్స్. సో మనం ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఇప్పుడు మనం మాథ్యూ చాప్టర్ 24:24 చదివితే, ఎవరైనా చదవండి. ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. మనకి వాక్యమే చెప్తుంది అది ఫాల్స్ టీచర్స్ వచ్చి మనకి మిరాకిల్ సైన్స్ ఇవన్నీ చూపిస్తారు, కానీ అవన్నీ నిజం కాదు. సో ఇప్పుడు మనం ఇది తెలుసుకోవాలంటే వాళ్ళని ఎలా రికగ్నైజ్ చేయాలంటే నౌ విల్ సీ ఇంటూ 4 categories. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి హూ ఆర్ ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ బోధకులు ఎవరు? ప్రియులారా, అబద్ధ బోధకులు ఎవరనంటే దేవుని పేరుతో మాట్లాడతారు కానీ వారి బోధ సత్యం కాదు. వాళ్ళు ఏంటనంటే వాళ్ళ బెనిఫిట్ ఏంటనంటే వాళ్ళు పీపుల్ని దేవుడి దగ్గర నుంచి దూరం తెప్పిస్తారు అని దేవుడికి క్లోజ్ చేపారు అండ్ దే బ్రింగ్ పీపుల్ టువర్డ్స్ దెమ్. సో ఇప్పుడు ఏంటనంటే మనకు వాక్యమే చెప్తుంది ఏంటనంటే 2 Peter chapter 2:1లో మనకి బైబిలే చెప్తుంది ఏంటనంటే అబద్ధ బోధకులు నాశనకరమైన బోధన తీసుకొస్తారు. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసామనంటే, ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో అబద్ధ బోధకులు ఎలా ఉన్నారనంటే వాళ్ళు ఏం చెప్తున్నారనంటే దేవుడు నా మాటే వింటాడు, నేను దేవుడి మాటే వింటారు, మీరు నన్ను ఫాలో అవ్వకపోతే దేవుడు మిమ్మల్ని కర్స్ చేస్తారు, దే వోంట్ బ్లెస్ యూ, గాడ్ వోంట్ బ్లెస్ యూ అని అంటారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏంటనంటే ఇప్పుడు సైన్స్ మిరాకిల్స్ అవన్నీ కూడా చూపించి అవే నమ్మిస్తారు, కానీ వాళ్ళు బైబిల్లో ఉన్న ట్రూత్ని వాళ్ళు చూపించరు అనమాట. దే ట్రై టు అవాయిడ్ ఇట్. సో మనం చాలా జాగ్రత్త పడాలి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. సో మనకు సెకండ్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే మనం బైబిల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ఓల్డ్ టెస్టమెంట్లో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జెరమాయా అక్కడ అబద్ధ బోధకులు శాంతి శాంతి అని అనేవారు, కానీ దేవుడు వాళ్ళని పంపించలేదు. అదే మనము ఎలైజా టైం పీరియడ్లో చూసామనంటే బాల్ ప్రాఫిట్స్, బయలు దేవతలు, ఇది మనకు 1 Kings chapter 18లో ఉంటుంది. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళక చదవండి. సో ఇక్కడ ఏంటనంటే ఒక వైపు ఏమో బయలు దేవతలు, ఇంకో వైపు ఏమో ఎలైజా ఉండేవారు. సో బయలు దేవతలు ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఆన్సర్ ఇవ్వలేదు. బట్ వెన్ ఎలైజా ప్రేయర్డ్, గాడ్ హ్యాడ్ సెంట్ ఫైర్ ఫ్రమ్ ది అబవ్. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసింది హూ ద రియల్ గాడ్ వాజ్. ఇదే మనం న్యూ టెస్టమెంట్లో ఇంకో
ఎగ్జాంపుల్ చూస్తే మనకు లూక్ చాప్టర్ 18 వర్సెస్ 2 నుంచి 8 దాకా ఉంటుంది. ఎవరైనా చదవండి. లూక్ 18 వర్సెస్ 2 నుంచి 8 దాకా. దేవునికి భయపడి మనుషులను లక్ష్య పెట్టి ముందు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివారికి నాకు న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చింది. కానీ అతడు కొంతకాలము చూసుకోకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడిపోయి మనుషులను లక్ష్య పెట్టిపోయి నేను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుతున్నది కనుక ఆమె మాటికి వచ్చి యోగాడుతున్నట్లు ఆమెకు ఆయన తీర్చులని తమలో తాను మరియు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను వచ్చి మొదలుపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్తున్నాను. ఓకే అండి, చాలండి. సో ఇక్కడ మనకు బైబిల్ ఏం చెప్తుందనంటే ఇక్కడ ఒక జడ్జ్ ఉండేవారు. సో హీ యూస్ టు నాట్ ఫియర్ గాడ్, నాట్ రెస్పెక్ట్ పీపుల్. సో ఇప్పుడు ఈ విధవరాలు ఉంది కదా, తను పదే షీ హ్యాస్ బిన్ ఆస్కింగ్ హిమ్ ఫర్ మనీ. అయినా సరే ఆయన వినకుండా ఆమె ఏం చేసేదంటే షీ హ్యాస్ ఆల్సో ప్రేడ్. సో ఈ ఎగ్జాంపుల్ బట్టి చూస్తే అట్లా అంత స్టబన్గా ఉన్న జడ్జే గాడ్ హ్యాస్ స్పోకెన్ టు హిమ్ టు చేంజ్ హిస్ మైండ్ అండ్ గివ్ బ్యాక్ ది మనీ. సో మనం కూడా ప్రేయర్ చేస్తే మనం ఇప్పుడు ఎలా ఉన్నామనంటే ఇప్పుడు మనం చాలామంది పీపుల్ని చూస్తున్నాం, ఫాల్స్ ప్రాఫిట్స్ని. ఇప్పుడు సపోజ్ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. సో మనం వాళ్ళకి కాల్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫాల్స్ టీచర్స్ ఏం చేస్తున్నారంటే ఈ గాడ్స్ మినిస్ట్రీని ఒక బిజినెస్ లెక్క చేసేస్తున్నారు. దేర్ లైక్ వాళ్ళు కొన్ని ఫోన్స్ పెట్టుకుంటారు మధ్యలో, ఆ పాస్టర్ మాట్లాడారు కానీ కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు. ఎంప్లాయీస్ని పెట్టుకొని మనం కాల్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు మీ ప్రాబ్లం ఏంటంటే మనం చెప్దాం మాకు ఎడ్యుకేషన్ ప్రాబ్లం, మాకు హౌస్ కావాలి, నాకు జాబ్ లేదు అని చెప్తే వాళ్ళు దాని గురించే ప్రేయర్ చేస్తారు కానీ దే వోంట్ టాక్ టు అస్ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. సో మనం ప్రాబ్లం చెప్తేనే వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు కానీ వాళ్ళు వర్డ్ని బట్టి మనకు బైబిల్లో ఏముంది దాన్ని బట్టి చూసి వాళ్ళు చెప్పట్లేదు మనకి. సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే దిస్ ప్రాఫిట్స్ వీళ్ళు బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్ని కూడా బిజినెస్ లెక్క చేసేస్తున్నారు. ఇప్పుడు మనం కస్టమర్ కేర్కి ఎలా చేస్తాము, వాళ్ళు ఇట్లనే చేస్తున్నారు సేమ్. సో దిస్ ఈస్ ది రాంగ్ థింగ్. వీఆర్ నాట్ సపోజ్ టు ప్లే విత్ గాడ్. He is the one who created us and we are supposed to have faith in him. సో ఆమె ప్రేయర్ చేస్తే God has changed his heart. మనం కూడా ఇలా ప్రేయర్ చేస్తే మనం వేరే వాళ్ళని ప్రేయర్ చేయమంటాం కానీ మనం ప్రేయర్ చేయము. సో మన ఓన్ ప్రేయర్ మనం చేస్తే God will definitely listen to our prayers. ఇప్పుడు మనం థర్డ్ కేటగిరీ కింద చూస్తే వాళ్ళని ఎలా గుర్తించాలి మనం, హౌ షుడ్ వి రికగ్నైజ్ దెమ్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వారి బోధ బైబిల్కి సరిపోతుందా లేదా చూడాలి మనం. అది ఒకవేళ బైబిల్కి మ్యాచ్ అవ్వకపోతే దట్ ఈస్ రాంగ్. సెకండ్ వచ్చేసి ఏంటంటే వారి ఫలములు చూడాలి. సో ఆ ఫలముల గురించి మనకి మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 16లో ఉంటుంది. వారి తలంపుల వలన మీరు వారిని తెలుసుకుందురు. ఉన్నపదలలో ద్రాక్ష పండ్లనైనను మల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను వైద్యురా, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చెప్తుందంటే అబద్ధ బోధకులు దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దెమ్ సెల్స్ అండ్ నాట్ ఫోకసింగ్ ఆన్ గాడ్. ఇప్పుడు వాళ్ళు కొంతమంది సంఘాలని చూస్తున్నాం, పాస్టర్స్ ఎట్లా ఉన్నారనంటే లైక్ నాట్ సమ్ ఫాల్స్ ప్రాఫిట్స్, దే ఆర్ లైక్ మీరు నాకు మనీ ఇస్తేనే గాడ్ విల్ బ్లెస్ యూ. సో దట్ ఈస్ రాంగ్. మనకు బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. బైబిల్ ఏం చెప్తుందంటే లైక్ శిశువులతో కూడా దేవుడు చెప్పాడు వాళ్ళు మనీ ఇస్తే వాళ్ళు ఏమైనా ఇస్తేనే తీసుకోండి, ఇవ్వకపోతే మీ చెప్పు శాండ్ ఉంటుంది కదా అది వదిలేసి రండి అని అన్నారు. సో
వాళ్ళు ఆశించకూడదు, కానీ మనకు ఒకవేళ ఇవ్వాలనిపిస్తే గాడ్ విల్ టాక్ టు అస్ ఇన్ మెనీ వేస్. హీ మే టాక్ టు అస్ త్రూ ప్రేయర్ ఆర్ త్రూ రీడింగ్ హిస్ వర్డ్, లేకపోతే ఎవరితో అయినా మనతో మాట్లాడవచ్చు. లైక్ మనకి ఇవ్వాలనిపిస్తే మనం ఇస్తాం. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి చూసి కూడా మనం చెప్పొచ్చు. వాళ్ళు హ్యూమిలిటీ గురించి చెప్తారు, కానీ వాళ్ళు దే అబ్యూస్ పీపుల్, దే ఆర్ రూడ్ టువర్డ్స్ పీపుల్, వాళ్ళు దే ఆర్ నాట్ రైట్. సో మనం వాళ్ళని అట్లా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ దే ఆల్సో కంట్రోల్ పీపుల్ త్రూ ఫియర్, గల్ట్ అండ్ ప్రెషర్. సో మనం ఏమైనా మంచి పని చేయాలనుకుంటే గాడ్ వోంట్ స్టాప్ us. He will lead us through his truth and love, but not through manipulation. సో మనకు థర్డ్ వచ్చేసి ఏంటనంటే డూ దే గ్లోరిఫై జీసస్. సో నిజమైన బోధ ఎప్పుడు దే లివ్ ద నేమ్ ఆఫ్ జీసస్, బట్ అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే దే లివ్ దేర్ నేమ్స్, దే డు నాట్ ప్రేస్ జీసస్ ఓవర్ దేర్. వాళ్ళే మేము ఇది చేసాము, మేము చేయడం వల్లనే ఇట్లా వచ్చింది అని ఉంటుంది. ఇది 3 weeks బ్యాక్ ఆర్ 1 month ago యాకోబ్ పాస్టర్ గారు చెప్పారు, జేమ్స్ చాప్టర్ 5:14 నుంచి అని చెప్పారు. అది ఒక్కసారి చూడండి, జేమ్స్ 5:14. అతను ప్రార్థన చేయవలెను. చదవండి 5:14. మీరు ఎవరైనా రోగి ఉన్నాడా, అతని సంఘపు పెద్దలు పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతని నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే సొసైటీలో మనం ఒక చర్చ్కి వెళ్తాం, చాలామంది వెళ్తున్నారు పెద్ద పెద్ద చర్చెస్కి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఆ కర్చీఫ్ కొంటే మీకు స్వస్థత వస్తుంది, మీరు ఆ ఆయిల్ కొంటే స్వస్థత వస్తుంది. కానీ మనకు బైబిల్లో ఏం చెప్తుందనంటే ది ఎల్డర్స్ హూ ఆర్ ఫ్రమ్ దట్ చర్చ్ దే విల్ కమ్ టు అస్, వెదర్ అది మన ఇంటికైనా రావచ్చు లేకపోతే మన దగ్గరికైనా రావచ్చు. సో మన ఇంట్లో ఉన్న ఆయిల్ ఏదైనా ఉండి వాళ్ళు ప్రే చేశారంటే అది ఓకే. కానీ ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళే అక్కడ వాళ్ళ ఆయిల్ బాటిల్స్ని కొని వాళ్ళే ప్రేర్ చేయాలంటే ఇప్పుడు ఇది ఎలా ఉందనంటే మనం ఆయిల్ని ఐడల్ వర్షిప్ చేస్తున్నట్టుంది. ఇట్ డస్ నాట్ లుక్ దట్ వీఆర్ ప్రేసింగ్ జీసస్. సో ఎల్డర్స్ అనేవారు మన దగ్గరికి వచ్చి మనకు ప్రేయర్ చేస్తారు. సో దట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్ అండ్ దట్ ఈస్ వేర్ వి ప్రేస్ జీసస్. సో మనకి రెవల్యూషన్లో ఉంది ఏంటనంటే మనం ఏది యాడ్ చేయొద్దు అలా అని తీసేయొద్దు అని కూడా ఉంది. సో వీ మస్ట్ ఫాలో ది బైబిల్. మన 4th కేటగిరీ వచ్చేసి ఏంటనంటే మనం ఎలా జాగ్రత్త పడాలి. సో మనం జాగ్రత్త పడాలంటే ఫస్ట్ వీ మస్ట్ రీడ్ ది బైబిల్ ఎవ్రీ డే, ప్రేయర్లో ఉండాలి, దేవుడిని నాలెడ్జ్ ఇంకా డిసర్న్మెంట్ గురించి అడగాలి, మనకి ట్రూత్ ఏంటో అడగాలి, మనల్ని రైచియస్నెస్ వేలో లీడర్స్ అని ఆయన వీ హ్యావ్ టు ఆస్క్ హిమ్. ఆయన మనకి ఎట్లయినా చెప్తారు ఇది కరెక్టా ఇది కాదా, హీల్ టెల్ us త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. సో మనకి స్క్రిప్చర్ ఏం చెప్తుందంటే 1 John chapter 4:1లో ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలకు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మన బైబిలే చెప్తుంది దట్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఎవ్రీథింగ్ ఇమీడియట్లీ బట్ వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్. సో ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తాం ఏంటనంటే ఇప్పుడు మెసేజెస్ వస్తాయి మనకి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఒక మెసేజ్ పెట్టి మీరు ఇది 10 members పంపించకపోతే గాడ్ విల్ కర్స్ యూ అండ్ ఆల్ దట్. సో దెన్ దట్ ఈస్ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే ఎలా అయినా మాట్లాడతారు ఆయన. ఒకవేళ మనకు ఆ మెసేజ్ రావాలన్నా కూడా హీ నోస్ ఆ సిచ్యువేషన్ అండ్ హీ విల్ సెండ్ అస్ దట్ మెసేజెస్. ఇప్పుడు మనం ఏమైనా స్పిరిచువల్గా ఏదైనా చేద్దాం అనుకుంటాం, బట్ మనకు వచ్చిన థాట్స్ ఎట్లా అని అంటే హార్మింగ్ అదర్స్, అబ్యూజింగ్ పీపుల్ ఆర్ అట్లా మనకు వస్తాయి కదా. అట్ దాట్ టైమ్ వీఆర్ సపోజ్ టు టెస్ట్ ఇది దేవుడు పంపించిందా లేకపోతే సేటన్ వస్తుందా. వీఆర్ సపోజ్ టు ప్రే అండ్ ఆస్క్ గాడ్ దిస్ ఈస్ గుడ్ ఆర్ రైట్. సో హీ విల్ టాక్ టు అస్ త్రూ ఎనీథింగ్. సో ఇప్పుడు ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు, దే పాయింట్ పీపుల్ టువర్డ్స్ దెమ్ అండ్ నాట్ టువర్డ్స్ గాడ్. అది కూడా మనం టెస్ట్ చేయాలి, వీళ్ళు చేస్తుంది కరెక్టేనా, అసలు మనం ఎలా వెళ్ళాలి, మనం దేవుడిని అడిగితే హీ విల్ టెల్ us. సో ఇప్పుడు మనం చూస్తే మనకి లాస్ట్ ఈ టైమ్స్లో మనం ఈ సొసైటీలో ఉన్నాం కదా, మనం చాలా మోసపోతున్నాం. కానీ మనకున్నది ఒకటే ఒక ట్రూత్ అండ్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. మన John 14:6 చెప్తుంది దట్ ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ది లైఫ్. సో మనం అద్భుతాన్ని చూసి కాదు, కానీ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ బేస్డ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. సో గాడ్ విల్ లీడ్ us in any situation. He will also tell us that ఏది కరెక్ట్ ఏది రాంగ్. సో ఇట్లాంటి ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ టీచర్స్ గురించి అవుతుంది కదా, వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్ ప్లీజ్ చేంజ్ దిస్ పీపుల్. మనం ఇట్లా అడిగితే హీ విల్ డెఫినెట్లీ చేంజ్.
సో ఫైనల్ మెసేజ్ వచ్చేసి ఏంటనంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు, కానీ దేవుని వాక్యమే మనకు రక్షణ. ఓన్లీ హీఈస్ ద వన్ హూస్ గోయింగ్ టు గైడ్ us. ఆయనకు తెలుసు ఏది కరెక్ట్ ఏది రాంగ్, మనం ఉన్న సిచ్యువేషన్ ఎట్లా అవన్నీ చూస్తారు. సో హీ నోస్ హీఈస్ గోనా ప్రొటెక్ట్ us from all the evil that is going on. So may God give us wisdom and discernment. Let us pray. Our loving, gracious Heavenly Father, thank you for this day, Lord. Thank you for guiding us and keeping us safe, Lord. Lord Father, thank you for talking to us through your word, Lord Father. Lord Father, what you have spoken to your word, Lord Father, help us to keep it in our hearts and minds, Lord Father. Lord Father, protect us from all the false teachings and prophets, Lord Father. I pray for everyone who is here, Lord Father. Bless them and bless their families, Lord Father. In Jesus' name we pray, amen. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళగా, మరి శ్రేష్ఠ చాలా చక్కగా ఒక 5 పాయింట్లతో దేవుని సందేశం అబద్ధ ప్రవక్తల గురించి తెలియజేసింది. సమయం ఉంది కాబట్టి నేను 10 నిమిషాలు తీసుకుంటాను. బహుశా శ్రేష్ఠకి ఇంగ్లీష్లో ఇస్తే ఇంకెక్కువసేపు చెప్పవచ్చు మేబీ కదా. కానీ మంచి వాక్యము అబద్ధ ప్రవక్తల గురించి, లోకంలో జరుగుతున్న సంఘటనలు, వారిని ఎలా నమ్మి మోసపోతున్నాము అనే అంశాలను వాక్యం ద్వారా చూపిస్తూ శ్రేష్ఠ చాలా చక్కగా చెప్పింది. చిన్న వయసులోనైనా బాగా తెలియజేసింది. ఆ బిడ్డను అభినందిస్తున్నాను. మరి అబద్ధ బోధకులు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ చేస్తారని శ్రేష్ఠ చెప్పింది ఇందాక. దేవుని వలన కూడా అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయి. ఇది కాస్త మనం గుర్తుపట్టడం కష్టమే. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, వారు బయలుపరచబడతారు ఒక కాలానికి. అప్పటి వరకు ఓపికగా వారి మాటను, వారి ఆలోచనలను, వారి నడవడిని కనిపెట్టి చూడాలంట. అందుకే మత్తయి సువార్తలో చూపించింది, వారి ఫలములు తెలియపరచబడుతున్నాయని జ్ఞాపకం చేయబడి. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయంలో పౌలు పాపు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు బర్యేసు అనేటువంటి ఒక యూదుడు గారడి చేస్తూ జనాలని బాగా మోసం చేయటం ప్రారంభం చేశాడు. ఆ కాలమందు అతడు చేస్తున్న మోసానికి పౌలు భక్తుడు బాగా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే, పౌలు ఎప్పుడు ఎవరిని శపించలేదు, ఆ బర్యేసు అనేటువంటి వ్యక్తిని శపించేశాడు. మీరు చూడండి 13వ అధ్యాయము 6వ వచనం, అపోస్తుల కార్యములు. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకం గలవాడైన సెర్గి పౌలను అధిపతి అయి ఉండెను. అతడు బర్నబాను, సౌలును పిలిపించి దేవుని వాక్యం విన్నాడు. అయితే పౌలు మాట్లాడుతూ అతని గురించి తెలిపినటువంటి మాటలు 10వ వచనంలో చూస్తాం. అతన్ని తేరి చూచి సమస్త కపటంతోను సమస్త దుర్నీతితోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడు. పౌలు పరిచర్యలో బలంగా మరి తన కోపం తెచ్చుకొని పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడై ఇతనిని చెప్పినటువంటి మాట, నీవు కొంతకాలం గుడ్డివాడివైపోతావు. అంతటి తీవ్రమైనటువంటి అబద్ధ బోధ చేశాడు. దేవుని తిన్నని మార్గాన్ని సైతం చెడగొట్టేశాడు. మరి నేటి కాలంలో చాలామంది ఉన్నారు కదా, చాలామంది దేవుని మార్గాన్ని చెడగొట్టేటువంటి వారు క్రైస్తవుల్లో ఉన్నారు, క్రైస్తవేతరుల్లో కూడా ఉన్నారు. ఒకే పటంలో అందరు దేవుళ్ళు పెట్టేస్తారు. కర్ణాటకలో ఒక అతను ఉన్నాడంట, నేనే మెస్సియా అని, నేనే అల్లా అని, నేనే భగవాన్ అని చెప్పుకుంటూ ఇప్పటికీ కర్ణాటక ప్రాంతంలో ఒక వ్యక్తి మెస్సియాగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి వ్యక్తి ఇప్పటికి ఉన్నాడు. ఓ చరిత్ర ప్రస్తుత కాలం ముందు ఇజ్రాయెల్ ప్రాంతంలో కూడా ఒక వ్యక్తి నేను మెస్సియాని
మీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియాని నేనే అని చెప్పుకుంటూ నేటికి ఒక వ్యక్తి ఇజ్రాయెల్ ప్రాంతంలో యెరూషలేం ప్రాంతంలో తిరుగుతున్నాడని ఒక మరి వార్త కలదు. నేటికి ఇలాంటి మానవులు చాలా చోట్ల ఉంటున్నారు. కొన్ని చోట్ల ఓ పటంలో అన్ని రకాల దేవుళ్ళను పెట్టేస్తారు, సిలువను కూడా పెట్టేస్తారు. ఆ సిలువ లేకపోతే ఇతర మతాల సింబల్స్ అని పెట్టి వాటి పక్కన ఒక వ్యక్తి ఫోటో ఉంటుంది. ఏంటిది దానికి అంతటి కారణం అంటే వాటన్నిటికీ నేనే మూలం అని చెప్పుకున్నటువంటి వారు బయలుదేరారు. అందుకని అన్నిల్లో బయలుదేరారు, క్రైస్తవుల్లో కూడా బయలుదేరారు. మీరు ఒక మాట గమనించండి, దేవుడి కంటే కూడా పాస్టర్ జపం చేసేటువంటి వారు ఎక్కువ పెరిగిపోయారు. తమ పాస్టర్ని ఏమన్నా అన్నా కూడా ఇది తప్పు బోధ అన్నా కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. పొద్దున కొంతమంది మేము పెద్దలను కూర్చొని అది అనుకుంటున్నాం లోకంలో తప్పుడు బోధల గురించి. నిజమే, దాన్ని ఎలా గ్రహించగలుగుతాం అంటే ప్రభు అన్నాడు, వారి ఫలముల వలన వారు తెలియపరచబడతారు. ఇదే సందేశం నేను అంతకుముందు తెలియజేసి ఉన్నాను. వారి నోటి మాట గుర్తుపట్టాలి, వారి క్యారెక్టర్ను గుర్తుపట్టాలంట, వారి నడిచేటువంటి నడవడికను త్వరగా గుర్తుపట్టి అబద్ధ బోధకులు బయలుపరచబడతారు. ఇప్పుడే కాదు, పాత నిబంధన కాలం నుంచి వీళ్ళతో సమస్య ఉందంట. ద్వితీయోపదేశ కాలంలో మోషే మాటలను కాకుండా అబద్ధ మనుషుల మాటలు నమ్మినటువంటి పరిస్థితులు ఉందంట. ఇర్మియా కాలానికి వచ్చేలేకే దేవుడు చెబుతాడు, నేను పంపించకుండానే నా పేరట వాళ్ళు వచ్చారని. ఇర్మియా గ్రంథం 14 చూడండి. అక్కడ ఇర్మియా భక్తుడు దేవుని మాటను తెలియజేస్తున్నాడు. అబద్ధ బోధకులు ఎలాగొచ్చి మాట్లాడతారో జ్ఞాపకం చేస్తున్నాడు. 14 యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామం బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు. ఎవరి నామంలో? యెహోవా దేవుని నామంలోనే అబద్ధాలు ప్రకటించుతున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ కూడా ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. అసత్యాన్ని, వంచనను, హృదయమున పుట్టినటువంటి దాన్ని, ప్రతిదాన్ని కూడా వారు ప్రకటన చేయటం ప్రారంభించారు. ఇదిగో యెహోవా దేవుడు ఇలా చేయమన్నాడు, యెహోవా దేవుడు మమ్మలను చేశాడు, మమ్మలను పంపించాడని. అందుకనే అబద్ధ బోధకులు వేటి మీద ఆధారపడ్డారో మొదట గమనించాలి. వేటి మీద ఆధారపడుతున్నారు అబద్ధ బోధకులు? స్వస్థతలను, అద్భుతాలను, లేకపోతే లోకమందు ఉన్నటువంటి మానవ బలహీనతలను ఆధారం చేసుకున్నారు వారి అబద్ధ బోధకులు. లోకంలో చాలా సంఘాల్లో స్ట్రైట్గా వాక్యం చెప్పేటువంటి చోటికి విశ్వాసులు రావటం లేదు. ఎక్కడైతే అబద్ధ బోధ, స్వస్థతలు, అద్భుతాలు అనబడుతున్నాయి అక్కడికి వెళ్ళిపోతున్నారు. దానిని ఎప్పుడు గుర్తుపడతాం మనం? అందుకని ప్రభు చెప్పాడు, నా నామం పేరట అనేకమైన క్రియలు జరుగుతాయి. అది సాతానుడు కూడా చేస్తాడు. స్వస్థత జరగని దేవుని నామం జరిగింది అనుకోవటం మన అవివేకం కూడా. అద్భుత కార్యం జరిగిన వెంటనే దేవుడు చేసాడు అంటాం కూడా మన అవివేకం అవుతుంది. సాతాను వారి యందు ఉండి కూడా సాతాను కూడా చేస్తాడు. అందుకని నువ్వు విశ్వాసి అయి ఉండి దాన్ని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఇది దేవుని వలన కలిగిందా, సాతాను వలన కలిగిందా? మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గిపోయిందని, తగ్గలేదు. ఫస్ట్ తగ్గిందని కొంతమంది అంటారు, తర్వాత తగ్గలేదు అనుకోండి ఇంకొకరికి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గర కూడా తగ్గలేదు. తర్వాత స్థానం ఎవరు? దేవుడా? దేవుడు దగ్గర తగ్గలేదు, తర్వాత స్థానం ఆ దగ్గరికి వెళ్ళి తగ్గిపోయింది. పాస్టర్ గారు చేస్తే తగ్గల, వైద్యుడి దగ్గరికి పోతే తగ్గలేదు, ఒక మాంత్రికుడి దగ్గరకో లేకపోతే ఒక చిలక బస్తీ వాడి దగ్గరకో లేకపోతే లోకంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించుకున్న తగ్గిపోయింది. ఎందుకని? సాతాను కూడా లోకమందు మహా అద్భుతాలు చేస్తాడు, సాతాను కూడా స్వస్థతలు చేస్తాడు, సాతాను కూడా ఆశ్చర్యకార్యాలు జరిగిచ్చేస్తాడు. కేవలం దేవాలయం పాస్టర్స్ వల్లనే కాదు, దేవుడు జరిగించుతున్న విధానమే కాదు, లోకమందు సాతానుడు ఆ విధమైనవి ఎక్కువ చేయుచున్నాడు.
అందుకనే వాటిని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో సాతాను చేసేటువంటి కార్యాల గురించి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. చూడండి, తెస్సలోనికల 2వ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల నుంచి చదువుతున్నాను. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయును. నశించున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్తము బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యాలతో ఉందంట. చూడండి, దేవుని యొక్క రక్షణను కాకుండా సాతాను అనుసరించుతున్నటువంటి వారికి మరి సాతాను ఎలా కనపడుతున్నాడంటే నానా విధములైన సూచక్రియలు, మహత్కార్యాలు, బలముతో జరిగించేటువంటి కార్యాలన్నీ 10వ వచనం, దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించున్న వారిలో సాతాను కనబరచు బలమును అనేకులు వీని వెంబడి వెళ్ళిపోతారంట. అబద్ధ బోధకులు వెంబడి, అబద్ధ ప్రవక్తలు వెంబడి సాతాను వారి యందు బహుగా పనిచేస్తుండగా లోకము వారి వెంబడి వెళ్ళిపోతున్నది. కనుక ప్రియులారా, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మొదట మనం క్రైస్తవులంగా మనం చేయాల్సిన పని వాక్యము అవునో కాదో ఏం చేయాలి? పరీక్షించాలి. బెరియా సంఘానికి అదే పని అంట. ఒకరు వాక్యం చెబితే అవునో కాదో అని పరీక్షించారా అంటే విమర్శించడం అని కాదు, ఇక్కడ అసలు వాక్యమందు అలాగ ఉన్నదో లేదు అని. అది మనం మొదట ఎప్పుడు చేస్తామో అబద్ధ బోధన గుర్తుపడతాం. సో ఈరోజు క్రైస్తవుడు బైబిల్ చదవటం లేదు, జస్ట్ ఒక వీడియో చూడంగానే అబ్బా మనసు హత్తుకుందని చెప్పేసి అక్కడికి పరిగెత్తటాలు నేర్చుకున్నారు. గుంటూరులో ఒక ఆయన ఉన్నాడు, నెలకోసారి పెడతారు శుక్రవారం. ఊర్లలో జనమంతా ఆటోలు వేసుకొని ముందటి రోజు వెళ్ళి అక్కడ పడుకుంటున్నారు. ఏంటంటే తైలాభిషేకం అంటారు, ప్రతి నెల తైలాభిషేకం చేస్తారు. మరి ఒక్కరి జీవితం మారినట్టు నేను చూడలేదు. వారు స్వస్థత కోసమని ఇంకో దానికోసం ప్రతి నెల ఒకసారి తైలాభిషేకం జరిగితే ఇంకోసారి ఎందుకు? దేవుడు కదా మానవ జీవితాన్ని అభిషేకించాల్సింది. కానీ ఈ అవివేక జనము ఏదో తైలాభిషేకం అని చెప్పి ఒకడేమో బూడిదలో కూర్చున్నాడని వెంట పడతాడు, ఒకరేమో తైలాభిషేకం అని వెంట పడతారు, ఇంకొకరేమో సమాధి మీద పువ్వులు తెచ్చుకుంటే గర్భఫలం వచ్చిందని చెప్పేటువంటి రోజు. నిజమండి, ఉన్నాయి, మీరు చాలా గమనించండి. అలాంటి అబద్ధ బోధకుల యొక్క విశ్వాసాల్లోకి చాలామంది చొరబడుతున్నాం. మరి రాకడ కాలమందు మనం ఉన్నాం. నువ్వు క్రీస్తుని గుర్తుపట్టగలుగుతా. ఇప్పుడు మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వీడియో వస్తుంది, అది ఏ వీడియోనా మామూలు వీడియోనా ఎలా గుర్తుపడతాం? పట్టగలుగుతామా? అంతటి అవివేకంలోకి మన జీవితాన్ని నెట్టబడతాం. అందుకని క్రీస్తుని నీవు సరిగా అర్థం చేసుకునే విశ్వాసంలోకి రాగలగాలి, వాక్యంలో ఎదగలగాలి, ప్రార్థనా జీవితంలోకి వెళ్ళగలగాలి. మనం మొదట ఒకటి వదిలిపెట్టాలండి. అది వదిలిపెడితే అబద్ధ బోధన అంతా తిరస్కరించిన వారు అవుతాం. ఏం వదిలిపెట్టాలంటే శారీరక బలహీనతలు, స్వస్థతలను ఆధారం చేసుకోవటం మానివేయాలి. యేసుప్రభువు వారు ఎందుకోసం మరణించారు చెప్పండి? పాపాలు కోసము. ఆ యెషయా గ్రంథకర్త ఒక పదం వాడాడు, ఆయన మన రోగముల నిమిత్తము ఏం చేయబడ్డాడంట? చంపబడ్డాడు. ఏం రోగాలయ్యి? అంతరంగ రోగాలు, శారీరక రోగాలు కాదు. అందుకనే దేవుని దగ్గరికి మనము నేర్చుకోవాల్సింది ఇదే. శరీర రోగాలు వదిలిపెట్టి, శారీరక బలహీనతల అంశాలు పక్కన పెట్టి, శారీరక మానవ అవసరతలన్నీ పక్కన పెట్టి, అంతరంగ అంశాల కోసమై ప్రభువు మరణించాడని ఏనాడు తెలుసుకొని ఈ అంతరంగ రోగం పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు అబద్ధ బోధలను, అబద్ధ ప్రవక్తలను మనం తిరస్కరించిన వారము. కనుక ఆయన మన వ్యాధిని భరించాడు, అంతరంగ వ్యాధిని, మన పాప వ్యాధిని, మన రోగ వ్యాధిని, మన హృదయము మహా పాపంతో ఘోరమైన వ్యాధితో నిండి ఉంటే ప్రభు దాన్ని మోసుకెళ్ళాడు. సో మానవుల విశ్వాసంగా అంతరంగ రోగాలు పోగొట్టి యేసుక్రీస్తుని వెతకగలిగితే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడగలిగితే
నిజమైన క్రీస్తుని మనం గుర్తించి ఆయనను మన హృదయంలో ప్రతిష్ఠించుకొని అబద్ధపు క్రీస్తుని, అబద్ధపు ప్రవక్తను తిరస్కరించిన వారం అవుతాం. అటు రీతిగా ఉంటకు ప్రభు తన మహాకృపను మనకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలను గాక. ఆమేన్. నీ సమాధానం